18వ రోజు కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరుగుతున్నటువంటి మహాభారత యుద్ధంలో శల్య ధర్మరాజుల మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇక నకులుడేమో కర్ణుని యొక్క పుత్రులైనటువంటి చిత్రసేనుడు, సుషేనుడు, సత్యసేనుడు అనేటువంటి ముగ్గురిని సంహరించాడు. ఇక ధర్మరాజుకు తోడుగా వచ్చినటువంటి భీముడికి శల్యుడికి మధ్య గొప్ప గదా యుద్ధం జరిగింది. అంటే ఇద్దరు కూడా రథాలు దిగి గదల్ని చేతబట్టి ఇద్దరు గదలతో యుద్ధం చేశారు. అదే సమయంలో దుర్యోధనుడేమో అంధకరాజు, అంటే యాదవుల్లో 4 జాతులు ఉన్న యదు, వృష్టి, భోజ, అంధకాని. ఆ అంధకరాజు పాండవుల యొక్క 7 అక్షౌహిణుల సేనకి 7 సైన్యాధిపతుల్లో, అక్షౌహిణి సైన్యాధిపతుల్లో ఒక అక్షౌహిణి సైన్యాధిపతి అయినటువంటి చేకితానుడు, అతన్ని దుర్యోధనుడు సంహరించాడు. ఇక శల్యుడేమో ధర్మరాజును తీవ్రంగా గాయపరిచాడు. శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది ధర్మరాజుకి. ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. అదేంటి, శల్యుడు నా పాలు నేనే సంహరిస్తాను అనేమో అక్కడ శ్రీకృష్ణుడి దగ్గర చెప్పారు. శ్రీకృష్ణుడేమో శల్యుడిని భీమార్జునులు కూడా ఎదిరించలేరు, నువ్వు మాత్రమే చంపగలుగుతావని నన్ను ప్రశంసిస్తే అహంకారంతో అవును నేనే సంహరిస్తాను, శల్యుడు నా పాలే అని గొప్పగా చెప్పారు అక్కడ. అంటే భగవానుడు నా అహంకారాన్ని అణచడం కోసమే ఇలా మాట్లాడుంటాడు అని మనసులో భావించి ఒక్కసారి శ్రీకృష్ణుడు తలుచుకొని, అయ్యా నా తప్పు క్షమించు, నీ కృప వల్లనే మేము విజయం సాధిస్తున్నాం, నీ కృప లేకపోతే నేనేమీ చేయలేము, ఇప్పుడైనా సరే నా అహంకారాన్ని అణచడం కోసమే ఈ రకంగా నాకు శల్యుడి చేతిలో పరాభవమైంది అని మనస్సులో ఒక్కసారి శ్రీకృష్ణుడిని స్మరించి నమస్కారం చేసుకున్నాడు. దానితో నూతనమైనటువంటి ఉత్సాహం, నూతన బలం ప్రవేశించింది ధర్మరాజులో. వెంటనే శల్యుడి మీదకి బయలుదేరాడు. ఒకవైపున సాక్షికి, ఒకవైపున దుష్టజుమ్నుడు పార్శ్వరక్షకులుగా ఉన్నారు. భీముడేమో ముందున్నాడు, అర్జునుడేమో వెనక వైపున ఉన్నాడు. ఇక రథంలో అన్ని రకాలైనటువంటి ఆయుధాలను పెట్టుకొని సిద్ధమయ్యాడు. అదే రకంగా అన్ని ఆయుధాలతో శల్యుడు కూడా సిద్ధమయ్యాడు. ఇద్దరికీ తీవ్రమైనటువంటి పోరాటం జరిగింది. ఆ తీవ్రమైనటువంటి పోరాటంలో శల్యుడి మీద ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రయోగించాడు. తీవ్రమైనటువంటి వేగంతో ఆ శక్తి వెళ్ళి ఆ శల్యుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చివేసి ఆ రెండో వైపు ఉన్నటువంటి భూమిలోకి దిగబడిపోయింది. దాంతో శల్యుడు మరణించాడు. శల్యుడి యొక్క మరణంతో కౌరవ సేనంతా కకావికలైపోయింది, పారిపోతూ ఉంది. పాండవులంతానేమో ప్రశంసిస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా ఇద్దరికీ కూడా తీవ్రమైనటువంటి యుద్ధం జరిగి శల్యుడు మధ్యాహ్నం సమయానికే మరణించడం జరిగింది. ఈ యుద్ధ విశేషాలు వినిపిస్తూ ఉన్నటువంటి సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు, మహారాజా మధ్యాహ్నానికే శల్యుడు మరణించడం జరిగింది. ధర్మరాజు చేతిలో శల్యుడు మరణించాడు. మేమంతా చూస్తూనే ఉన్నాం. శల్యుడి యొక్క మరణంతో ఇక చేసేది లేక యుద్ధం చేయాలనేటువంటి ఉత్సాహం కాస్త మాకు లేకుండా పోయింది. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు సేనా నాయకత్వం వహించి వాళ్ళు మరణించడంతో ఏ ప్రకారంగా మాలో నిరుత్సాహం కలిగిందో, యోధులందరిలో కూడా భయము, దుఃఖము కలిగినాయో, ఆ రకంగానే శల్యుడి యొక్క మరణం తర్వాత అలాంటి భయము, దుఃఖము మాకు కలిగినాయి. సరే, దాంతో విజయం విషయంలో ఆశలు వదులుకోవటం జరిగిపోయింది. మన సేన అంతా భయంతో పారిపోయింది. ఇది చూచి పాంచాల వీరులంతా కూడా ఈ ప్రకారంగా అనుకుంటున్నారు. సత్యసంధుడైనటువంటి ధర్మరాజు ఈ రోజున శత్రుశేషం లేనటువంటి వాడు అయ్యాడు. దుర్యోధనుడేమో రాజ్యానికి దూరమైపోయాడు. యుద్ధంలో తన పుత్రుల యొక్క మరణ వార్త విని
కత్తితోటి తాను చేసినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, పాండవుల పట్ల తాను ప్రవర్తించినటువంటి తీరు ఒక్కసారి తలుచుకొని తనను తానే నిందించుకుంటాడు. మేలుకొని హితాన్ని చెప్పినటువంటి విదురుని యొక్క మాట వినకుండా ఉన్నందుకు ఈ రోజున ఆ విదురుడి మాట ప్రకారమే జరిగింది అని అతని యొక్క వాక్యాన్ని, విదురుడి యొక్క వాక్యాన్ని విన్నందుగా ఈరోజు బాధపడుతూ ఉంటాడు. ఇక ఈ రోజు నుంచి ధర్మరాజుకి దాసుడిగా బ్రతకాలి ధృతరాష్ట్ర మహారాజు. పరిచర్యలు చేస్తూ పాండవులు అనుభవించినటువంటి కష్టాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. శ్రీకృష్ణుడి యొక్క మహాత్యాన్ని ఇప్పుడు ధృతరాష్ట్రుడు తెలుసుకుంటాడు. శ్రీకృష్ణుడు తన దగ్గరికి రాయబారానికి వస్తే ధృతరాష్ట్రుడు ఏమాత్రం కూడా ఆ శ్రీకృష్ణుడి యొక్క మాటని వినిపించుకోవాలి. ఈ రోజున అనుకుంటాడు, ఆ రోజున విన్నట్లయితే ఎంత బాగుండేది అని. అర్జునుడి యొక్క అస్త్ర శస్త్ర బల సంపద అంతా కూడా ఎలాంటిదో, అతని యొక్క పరాక్రమం ఎట్లాంటిదో, దివ్యాస్త్ర సంపద ఎలాంటిదో ఈ రోజున తెలుసుకుంటాడు. ఇక భీముడి చేతిలో దుర్యోధనుడు మరణించడంతో భీముడి యొక్క బలపరాక్రమాలు ఏమిటో అప్పుడు గ్రహిస్తాడు. దుశ్శాసన వధ సమయంలో భీముడు చేసినటువంటి లోక భీకరమైనటువంటి ఆ లీలని కనుక తెలుసుకున్నట్లయితే ధృతరాష్ట్రుడికి తప్పకుండా కనువిప్పు కలుగుతుంది. తమ యొక్క దుర్మార్గాలను గుర్తు చేసుకుంటాడు. శల్యుడి యొక్క మరణవార్త వినడంతో ధర్మరాజు యొక్క పరాక్రమం ఏమిటో కూడా తెలుస్తుంది. శ్రీకృష్ణుడు ఎవరికి రక్షకుడుగా ఉంటాడో వాళ్ళకి విజయం లభిస్తుంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహానికి తావు లేకుండా ధృతరాష్ట్రుడు ఈరోజు తప్పనిసరిగా తెలుసుకుంటాడు అని ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు పాండవ సేనలో ఉన్నటువంటి వీరులు. ఇంతలో యుద్ధరంగంలో కలకలం ప్రారంభమైంది. నానా దేశాధీశ్వరుల యొక్క సేనలన్నీ, మిగిలినటువంటి సేనలన్నీ కూడా కలిసి 21,000 మంది కౌరవులలో మిగిలి ఉన్నటువంటి సేనలో ఉన్నటువంటి వీరులు 21,000 మంది పదాతులు, అంటే రథాలు కానీ, ఏనుగులు కానీ, గుర్రాలు కానీ ఏమీ లేకుండా కేవలం పదాతులై మద్రదేశ సైనికులతో పాటుగా యుద్ధానికి సిద్ధమై భీమసేనుడిని నలువైపులా చుట్టుముట్టారు. భీముడు గమనించాడు ఈ పదాతులందరూ కూడా తనను చుట్టుముట్టడం. వాళ్ళందరూ కూడా పదాతులుగా ఉన్నారు, తానేమో రథం మీద ఉన్నాడు. అందుకనే తీవ్రమైనటువంటి కోపంతో రథం దిగాడు, గదని చేతపట్టాడు. దండధరుడైనటువంటి యమధర్మరాజులాగా ఈ భయంకరమైనటువంటి గదాదండాన్ని చేతబట్టి చిక్కిన వారిని చిక్కినట్టుగా సంహరించడం మొదలుపెట్టాడు. అందరిలో కూడా ఒక్కడిగానే ఉండి వీర విహారం చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా ఒక్కళ్ళు మిగలకుండా 21,000 మంది పదాతుల్ని సంహరించాడు. ఆ భయంకరమైనటువంటి వీర కృత్యాన్ని కన్నులారా చూసినటువంటి కౌరవ సైనికులు భయంతో పారిపోయారు. అయితే దుర్యోధనుడు వాళ్ళని వారిస్తూ ఉన్నాడు. మీరు పారిపోయినందువల్ల ఏమిటి ప్రయోజనం? మీరు పారిపోతే మాత్రం భీమసేనుడు మిమ్మల్ని బ్రతికిస్తాడనుకున్నారా? బ్రతకనివ్వడు, వెంటబడి సంహరిస్తాడు. మీరు ఎక్కడ దాగినా వదిలిపెట్టడు. అదీగాక మీరు ఇక్కడి నుంచి పారిపోయినంత మాత్రాన మీకేం ప్రయోజనం లేదు. ఇక్కడ కనుక నిలిచి యుద్ధంలో కనుక మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది అని చెప్పి ఎన్నో రకాలుగా ప్రోత్సహించాడు. అలా ప్రోత్సహించిన తర్వాత కొంతమంది సైనికులు మళ్ళీ తిరిగి వచ్చారు. విజయమో వీరస్వర్గమో ఏదో ఒకటి తేల్చుకోవాలి అని పోరాడండి అని చెప్తే వాళ్ళంతా తిరిగి వచ్చారు. ఇప్పుడు కృష్ణార్జునులు, భీమసేనుడు బాగా అలసిపోయి ఉన్నారు, గాయపడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని సంహరించడం చాలా తేలిక, నేనే వాళ్ళని సంహరిస్తాను, మీరందరూ కూడా ధైర్యంగా నిలబడండి అని వాళ్ళందరినీ ప్రోత్సహించి తీసుకొచ్చాడు. అయితే వాళ్ళందరూ కూడా భీమార్జునుల యొక్క బాణాగ్నిలో దగ్ధమై మరణిస్తూ ఉన్నారు. సరే, కౌరవసేన పారిపోతూ ఉండగా పర్వతం అంత ఏనుగునెక్కి మ్లేచ్ఛరాజు అయినటువంటి శాల్వుడు
పాండవులను ఎదిరించాడు. అతని యొక్క బాణధాటికి, ఆ ఏనుగు యొక్క పరాక్రమానికి పాండవ సేన అంతా చెల్లాచెదరైపోతుంది. ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం భగదత్తుడి యొక్క ఏనుగు గురించి. భీముడు కూడా భయపడిపోయి తప్పుకున్నాడు అక్కడి నుంచి ఆ ఏనుగు యొక్క పరాక్రమం. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఏనుగు అంత గొప్ప ఏనుగు ఇది. ఇది మ్లేచ్ఛరాజు యొక్క ఏనుగు. దీనికి భయపడిపోయి పాండవ సేనలందరూ కూడా అటు ఇటు చెల్లాచెదరైపోతున్నారు. కౌరవుల యొక్క హర్షధ్వానాలు విన్నుముట్టుతూ ఉన్నాయి. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ఆ శాల్వుడిని ఎదిరించాడు. 500 బాణాలతోటి ఏనుగు యొక్క కుంభస్థలం మీద కొట్టాడు. దాంతో ఏనుగు వెనుదిరిగి పారిపోయింది. అయితే శాల్వుడు ఆ ఏనుగుని కొరడాలతో అంకుశంతో కొట్టి మళ్ళీ తిప్పి యుద్ధరంగంలోకి తీసుకొచ్చాడు. ఆ ఏనుగు రావడంతో ఆ ధృష్టద్యుమ్నుడి యొక్క రథాన్ని అలా తొండంతో ఎత్తి దూరంగా విసిరేసింది. ధృష్టద్యుమ్నుడు రథంలో నుంచి దూకి ఒక గదతోటి గట్టిగా కొట్టాడు ఏనుగుని. అది కుంభస్థలం పగిలిపోయి బిగ్గరగా రోధిస్తూ మరణించింది. అదే సమయంలో సాత్యకి ఆ శాల్వుడి యొక్క శిరస్సుని ఖండించాడు. దాంతో శాల్వుడు మరణించాడు, అతని యొక్క ఏనుగు మరణించింది. అయితే ఇక కౌరవ సేనలో ఇంకొక వీరుడు ఉన్నాడు, కాంభోజరాజు, క్షేమదుర్తి. కౌరవ సేనలో ఈ క్షేమదుర్తి అనేటువంటి రాజు కౌరవ సేనలకి ఆనందాన్ని కలిగిస్తూ పాండవుల మీద విరుచుకుపడ్డాడు. అది చూచి సాక్షికి 7 పదునైనటువంటి బాణాలతో ఈ క్షేమదుర్తిని వధించాడు. అది చూచి కృతవర్మ సాక్షిగా ఎదిరించాడు. వృష్ణి భోజ మహారాజులైనటువంటి సాక్షికి కృతవర్మ ఇద్దరు కూడా యాదవుల్లో వాళ్ళే. ఈయన వృష్ణి వంశానికి సంబంధించినటువంటి వాడు సాక్షికి, భోజ వంశానికి సంబంధించినటువంటి వాడు కృతవర్మ. వాళ్ళు స్థిరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరికొకరు తీసుకోకుండా యుద్ధం చేయగలిగినటువంటి పరాక్రమశాలు. అయితే సాక్షికి కృతవర్మని దెబ్బ కొట్టేటప్పటికల్లా అతడు పడిపోయాడు, నిరతుడైపోయాడు. కృపాచార్యుడు అతన్ని రక్షించి తీసుకెళ్ళిపోయాడు. ఇక పాండవ సేనలు కౌరవ సేనలు సంహరిస్తూ ఉంటే మిగిలినటువంటి 700 గుర్రాలతోటి శకుని యుద్ధ సముద్రై దుర్యోధనుడి కోసం వెతుకుతా ఉన్నాడు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సేన ప్రత్యేకంగా ఉంటుంది. భగదత్తుడికి శాల్వుడికి గజసేన అంటే భగదత్తుడికి ఉన్నంత సేన లేదు. భగదత్తుడికి అచ్చగా గజసేన ఉంది. ఇక్కడ శకునికి అశ్వసేన పెచ్చు ఎక్కువ ఉంది. మొత్తం అశ్వసేన దించాడు, లక్షల సేన దించాడు. మొత్తం 700 గుర్రాలు మిగిలినవి ఇప్పుడు శకునికి. ఆ శకుని 700 గుర్రాలతోటి దుర్యోధనుడి కోసం వెతుకుతూ ఉన్నాడు. సరే, ఆ సేనా మధ్యంలో కనిపిస్తే దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. అతడితో అంటున్నాడు, ఓ రాజా, నేను గుర్రాలన్నింటినీ చంపేశా, నీవేమో రథసేనను సంహరించు, ఆ తర్వాత ఏనుగుల్ని, కాల్బలాన్ని, అశ్వకుల్ని చంపేద్దాం అన్నాడు. సరే, శకుని మాటలతోటి కౌరవ సేనలు విజృంభించినాయి, పాండవుల సైన్యాన్ని ముట్టడించినాయి. అది చూసి అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ, స్థిమితంగా గుర్రాలను నడిపించు, ఈరోజు పదునైనటువంటి బాణాలతో శత్రువులను అంతం చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే యుద్ధం ప్రారంభమై 18 రోజులైంది. ఈ 18 రోజుల్లో దాదాపుగా 2 పక్షాల్లో ఉన్నటువంటి 17 అక్షరులకు పైన సేన పోయింది. ఇప్పుడు కొద్దిగానే మిగిలింది. ఈ రోజుతో ఎలాగైనా సరే యుద్ధాన్ని అంతం చేయాలి. అపారమైనటువంటి కౌరవ సేన, సముద్రం అంతా కౌరవ సేన ఇప్పుడు చిన్న మడుగంత అయింది. భీష్ముడు పడిపోగానే దుర్యోధనుడు సంధి చేసుకుంటాడేమో అని నేను అనుకున్నా. కానీ మూర్ఖుడు, బుద్ధిహీనుడు అయినటువంటి దుర్యోధనుడు యుద్ధాన్ని కొనసాగించాడు. సరే, ద్రోణాచార్యుడు మరణించి కర్ణుడు కూడా మరణించిన తర్వాత ఏ కర్ణుడిని నమ్ముకోనైతే దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధమయ్యాడో ఆ కర్ణుడు కూడా మరణించాడు కనుక
ఎప్పటికైనా యుద్ధాన్ని మానుకుంటాడని అనుకున్నా. బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, సైంధవుడు, దుశ్శాసనుడు ఇంతమంది మరణించినా సరే ఈ సంహారం మాత్రం ఆగటం. కురువంశ నాశనానికే దుర్యోధనుడు పుట్టాడని చెప్పి అతడు పుట్టినప్పుడే చాలామంది అనుకున్నారు. తల్లిదండ్రుల యొక్క మాటలు వెళ్ళ, భీష్ముడి యొక్క మాట వెళ్ళ, ద్రోణాచార్యుడి మాట వెళ్ళ, విదురుడి యొక్క మాట వెళ్ళ, తల్లి మాట వెళ్ళలేదు. ఇంకా ఎవరి మాట వింటాడు? చివరికి నీ హితబోధని కూడా పెడజేరి పెట్టాడు. మహాత్ముడైనటువంటి విదురుడు ఎన్నోసార్లు చెప్పాడు, దుర్యోధనుడు బ్రతికి ఉన్నంత వరకు మీకు రాజ్యం ఇవ్వడు అని. కాబట్టి యుద్ధం తప్ప దుర్యోధనుడిని గెలవడానికి మరో మార్గం లేదు. పరశురాముని వంటి మహాత్ముల్ని పరిహాసం చేశాడు. అనేక మంది మునుల్ని, ఋషిపుంగవుల్ని ఎగతాళి చేశాడు. ఇతడు పుట్టినప్పుడే ఇతడి కారణంగా నాశనం అయిపోతుందని చెప్పి సిద్ధులు చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది. ఓ కృష్ణ, నేను శత్రువులందరినీ సంహరిస్తాను, దానితో అతని యొక్క శిబిరం కాస్త శూన్యమైపోతుంది, తన యొక్క చావు కోసం దుర్యోధనుడే స్వయంగా మన మీదకి వస్తాడు, అతడి చావుతో ఈ వైరం ముగుస్తుంది అన్నాడు అర్జునుడు. అర్జునుడు అలా అనగానే కృష్ణుడు రథాన్ని చిత్ర విచిత్రమైనటువంటి రీతుల్లో నడుపుతూ శత్రుసేనలో ప్రవేశించాడు. అర్జునుడు బాణాలతో ఆ కురు సైనికులందరినీ కప్పివేస్తున్నాడు. కార్చిచ్చు గనక అడవిని ఎట్లా అయితే దహిస్తుందో ఆ ప్రకారంగా అర్జున ప్రయుక్త బాణాగ్నిలో కురుసేన మొత్తం కూడా భస్మీపట్లమైపోతా ఉంది. అర్జునుడు ఏ వీరుడి మీద కానీ, ఏ సైనికుడి మీద కానీ, ఏనుగు మీద కానీ రెండో బాణం ప్రయోగించడంలా ఒక్క బాణాన్ని ప్రయోగిస్తున్నాడు. ఆ బాణంతో వాడి యంసద్రానికి పోతూ ఉన్నారు. ఒకే ఒక్క బాణం తగలటంతో సేనలన్నీ కూడా స్వర్గానికి దారితీస్తూ ఉన్నాయి. అర్జునుడు బీభత్సమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో కౌరవ సేనలన్నీ కూడా సర్వసంహారం అయిపోతా ఉన్నాయి. భయపడినటువంటి వాళ్ళు ప్రాణాల మీద తీపితోటి పలాయనం చిత్తగిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు అర్జునుడు కౌరవ సేనల మీద బాణవర్షం కురిపిస్తూ ఉంటే దుర్యోధనుడు చూస్తూ ఉండగానే సేనలు రణభూమి నుండి పారిపోయి ఎందరో మూర్ఛితులై పడిపోతున్నారు. అది చూసి దుర్యోధనుడు పాండవ సేనానైనటువంటి దృష్టజుమ్నుడిని ఎదిరించాడు. అతని యొక్క 4 గుర్రాలని సంహరించాడు. దృష్టజుమ్నుడి యొక్క 4 గుర్రాలని సంహరించాడు దుర్యోధనుడు. దృష్టజుమ్నుడిని కూడా గాయపరిచాడు. దృష్టజుమ్నుడు తీవ్రమైనటువంటి క్రోధంతో దుర్యోధనుడి యొక్క రథాశ్వాలని, సారథిని సంహరించాడు. దాంతో దుర్యోధనుడు గుర్రాన్ని ఎక్కి పక్క దప్పుకున్నాడు. అప్పుడు శకుని దగ్గరికి వెళ్ళాడు దుర్యోధను. ఇందాకేమో శకుని దుర్యోధను దగ్గరికి వచ్చాడు, ఇప్పుడేమో దుర్యోధనుడు శకుని దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి ఆలోచనలు చేసుకున్నారు. 3000 గజసేనని పాండవులపైకి పురికొల్పారు. ఇక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేన మొత్తం అదే. అర్జునుడు, భీముడు ఆ గజసేనని ఎదిరించారు. భీముడు యొక్క గదాఘాతానికి ఏనుగులు గృహస్థలాలు పగిలిపోయి రక్తధారలు కారుతూ ఉండగా పరుగులు తీస్తూ ఉన్నాయి. ఆ తర్వాత అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ దుర్యోధనుడి కోసం గాలిస్తూ ఉన్నారు. అతడు ఎక్కడున్నాడు అని సేనల్ని అడుగుతూ వస్తూ ఉన్నారు. ఎవరు తమకు తెలియదని చెబుతున్నారు. దాంతో దుర్యోధనుడు కూడా మరణించాడేమోనని అనుకున్నారు. ఇంతలో సంజయుడు దృష్టజుమ్నుడికి ఎదురుపడ్డాడు. సంజయుడు అక్కడ దెబ్బతిని, దృష్టజుమ్నుడి చేతిలో దెబ్బతిని అక్కడి నుంచి పారిపోయి కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా సాత్యకి ఎదురుపడ్డాడు. సాత్యకి చేతిలో సంజయుడు చిక్కాడు. ఆ సంజయుడిని బంధించమన్నాడు దృష్టజుమ్నుడు. సాత్యకి ఆ సంజయుడిని బంధించేశాడు. అయితే ఇదంతా మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే పెద్ద విషయం కాదు. ఎందుకంటే సంజయుడు పెద్ద మహావీరుడేం కాదు. కానీ లోకంలో మహాభారతాన్ని గ్రంథం చదవనటువంటి వాళ్ళకి, కేవలం సినిమాలు కానీ ఏదైనా చూసినటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుందంటే సంజయుడు కేవలం ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలు వినిపించడం కోసం మాత్రమే ఎప్పుడు అక్కడ కూర్చొని ఉంటాడు ఆయన ఎదురుగా అనుకుంటారు. కానీ 18 రోజులు యుద్ధం చేశాడు.
సంజయుడు యుద్ధం చేశాడు. ఈ సంజయుడు 18 రోజులు యుద్ధం చేస్తూనే ఇక్కడ ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా చెప్పడం కోసం మొదటి 10 రోజులు అయిపోయిన తర్వాత భీష్ముడు పడిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళాడు హస్తినాపురం. ఈ 10 రోజులు ఏం జరిగింది ధృతరాష్ట్రుడికి తెలియదు. 10 రోజుల తర్వాత ఆ సాయంత్రం ఈ సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి భీష్ముడు పడిపోయాడు అని చెప్పాడు. అందులో ఏం జరిగింది ఎలా జరిగింది, భీష్ముడు ఏమిటి, సెకండ్ చేతిలో పడిపోవడం ఏమిటి అని అడుగుతాడు. ఇక అప్పుడు ఆ విషయం మొత్తం కూడా మొదటి రోజు యుద్ధం దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వస్తాడు యుద్ధభూమికి. మళ్ళీ ద్రోణాచార్యుడి నాయకత్వంలో 5 రోజులు యుద్ధం చేస్తాడు. మళ్ళీ ద్రోణాచార్యుడు పడిపోయిన తర్వాత ఈ విషయాన్ని చెప్పడానికి 5 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తాడు. ఇది సెకండ్ రిపోర్ట్. ఆ తర్వాత మళ్ళీ వస్తాడు. కర్ణుడి నాయకత్వంలో 2 రోజులు యుద్ధం జరుగుద్ది. కర్ణుడు పడిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తాడు. ఇది థర్డ్ రిపోర్ట్. ఇక 18వ రోజు శల్యుడు పడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు చెప్తున్నాడు. ఇది ఫోర్త్ రిపోర్ట్. అంటే సంజయుడు ప్రతిరోజు కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కాకపోతే గొప్ప గొప్ప వీరులతో యుద్ధం చేయలేడు. ఈరోజు ఏదో తటస్థపడేటప్పటికల్లా ఆ దృశ్యజుమ్నుడు ఎదురుపడ్డాడు. ఆయన చేతిలో దెబ్బతిని పారిపోతే సాక్షికి చేతిలో చిక్కాడు. ఈ ప్రకారంగా సంజయుడిని బంధించారు. భీమసేనుడేమో యమధర్మరాజులాగా ఈ గజసేనను సంహరిస్తూ ఉంటే దుర్యోధనుడి యొక్క సోదరులు సహించకుండా భీముడిని ఎదిరించారు. అంటే దుర్యోధనుడి యొక్క సోదరుల్లో 87 మంది పోయారు. ఇప్పటికి మొత్తం 100 మంది. 100 మందిలో 87 మంది పోయారు. ఇప్పుడు 11 మంది ఎదిరించారు. ఈ 11 మందిలో దుర్మర్షనుడు, శృతాంతుడు, చైత్రుడు, భూరిబలుడు, రవి, జయత్సేనుడు, సుజాతుడు, దుర్విషహుడు, దుర్విమోచనుడు, దుష్ప్రదర్శుడు, శృతరుడు అనేటువంటి 11 మంది. ఈ 11 మంది కూడా భీముడిని చుట్టుముట్టారు, బాణవర్షం కురిపించారు. భీమసేనుడు వాళ్ళు రణభూమి నుండి భీముడిని యుద్ధం చేస్తూ రణభూమి నుంచి కాస్త దూరంగా తీసుకెళ్ళారు. భీముడికి అది కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే అందరిలో కాకుండా విడిగా కనుకుంటే ఇంకా బాగుంటుంది. దుర్మర్షుని యొక్క శిరస్సుని ఒక క్షురప్రంతో ఖండించాడు భీముడు. ఒక బలంతో సుత్తాంతుడిని సంహరించాడు. ఆ తర్వాత జయత్సేనుడు అనేటువంటి 3వ వాడిని వధించి రథం నుంచి పడేశాడు. ఆ తర్వాత చైత్రుడు, భూరిబలుడు, రవి అనేటువంటి 3 పదులైనటువంటి బాణాలతో వధించాడు. సాధారణంగా ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే భీముడు గదాయుద్ధం చేస్తాడు కదా అనుకుంటారు. ఎప్పుడు 18 రోజులు బాణాలతోటే యుద్ధం చేసేది. ఎప్పుడో ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో మాత్రమే గదాయుద్ధం జరుగుతుంది. అవతల వాడు కూడా గదాయుద్ధంలో నైపుణ్యమైనటువంటి వాడు కనుక అయితే గదాయుద్ధం, లేదా శత్రువులు ఎక్కువ మంది చుట్టుముడితే రథం దిగి గతతోటి వరసలు సంహరించుకుంటూ వస్తారు. అంతే తప్ప ఎప్పుడూ బాణాలతోటే యుద్ధం చేసింది. 14వ రోజు మనం చెప్పుకున్నాం ద్రోణ పర్వంలో భీముడి చేతిలో బాణ యుద్ధంలో 10 సార్లు కర్ణుడు ఓడిపోయాడు. ఇప్పుడు ద్రోణ పర్వంలో 14వ రోజు యుద్ధంలో మనం చెప్పుకున్నాం సైంధవ. అంటే బాణ యుద్ధంలో కూడా భీముడు బాగా నైపుణ్యం కలిగినటువంటి వాడేనని చెప్పడం కోసం. సరే, ఇలా ఈ 3 సంహరించాడు. దీంతో 6 అయిపోయారు. ఆ తర్వాత దుర్విమోచనుడు అంటే దుర్యోధనుడు తర్వాత 3వ వాడు, 4వ వాడు. అంటే దుశ్శాసనుడు తర్వాత 3వ వాడి. ఒక బల్లెంతో అతన్ని యమసంద్రానికి పంపించాడు. ఆ తర్వాత దుష్ప్రదర్శుడు అనేటువంటి వాడిని, సుజాతుడు, దుర్విషహుడు, శృతరుడు, ఈ 4 కూడా గదాదండంతో మోది సంహరించాడు. వీళ్ళని మాత్రం గదతోటి చంపేశాడు. ఆ పైన తన పైకి వచ్చినటువంటి 500 మంది రధికుల్ని, 700 గజసేనని, 800 గుర్రాలని,
1,00,000 పదాతి సేనని సంహరించి సింహనాదం చేశాడు. మిగిలినటువంటి కొద్ది సేన దైన్యానికి లోనై పలాయనం చెత్తగించింది. ఈ ప్రకారంగా కౌరవ సేన కకావికలైపోతుంది. దాదాపుగా ఇక సేన అనేటువంటిది ఏం మిగల. ధృతరాష్ట్రుడి యొక్క 100 మంది పుత్రుల్లో ఇప్పుడు 2 మిగిలారు. అంతకుముందు 87 మంది 17 రోజు వరకు, ఈ రోజున 11 మంది, 98 మంది పోయారు. 2 మాత్రం ఉన్నారు. ఆ 2లో ఒకడు దుర్యోధనుడు, ఇంకొకడు సుదర్శనుడు. ఈ 2 మాత్రమే మిగిలారు. అశ్వికుల మధ్య నిలబడినటువంటి ఆ 2 సోదరుల్ని చూచి కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, అర్జున, దాదాపుగా శత్రువులంతా మరణించారు. ఇక ధార్తరాష్ట్రులు మాత్రం 2 మిగిలారు. నీ కుటుంబం అంతా సురక్షితంగా ఉంది. అదిగో సాక్షికి సంజయుడిని బంధించి తీసుకొని వస్తున్నాడు. కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ ఈ 3 కూడా ఎక్కడికి వెళ్ళారు? దుర్యోధనుడికి దూరంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో దుర్యోధనుడికి తెలియదు, దుర్యోధనుడు ఎక్కడున్నాడో వాళ్ళకి తెలియదు. గజసేనను చంపి నీవు సమీపిస్తున్నట్లుగా గ్రహించి వాళ్ళు పారిపోక ముందే దుర్యోధనుడిని చంపేసేయి. ఈ పాపాత్ముడిని ఇప్పుడు విడిచిపెట్టకూడదు అన్నాడు కృష్ణుడు అర్జునుడితో. అంటే ఇక మిగిలినటువంటి వాళ్ళలో ఇక దుర్యోధనుడు ముఖ్యమైన వాడు కనుక వాడిని పారిపోనీయకుండా చంపేసేయండి. ఆ మాటలకు అర్జునుడు అంటున్నాడు, మాధవ, ధార్తరాష్ట్రులు 100 మందిని కూడా నేనే చంపుతానని చెప్పి మా అన్న భీమన్న శపథం చేశాడు. దాని ప్రకారమే ఇప్పుడు 98 మందిని చంపేశాడు. మిగిలిన వాళ్ళు 2, ఆ 2ని కూడా అతడే సంహరిస్తాడు. కనుక నేను దుర్యోధనుడిని చంపడం అనేటువంటిది ఇప్పుడు సమంజసం కాదు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, జయద్రథుడు వీళ్ళందరూ మరణించారు. ఇక శకునికి చెందినటువంటి 500 గుర్రాలు, 200 రథాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 100 ఏనుగులు, 3,000 సైనికులు మిగిలారు. ఇప్పుడు కురుసేనలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, త్రిగర్త దేశాధీశ్వరుడైనటువంటి సుశర్మ, శకుని, ఉలూకుడు వీళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇలా తన సైన్యం అంతా కూడా నశించిపోయినా దుర్యోధనుడు మాత్రం యుద్ధానికే నిలిచి ఉన్నాడు. ఈ రోజుతో కౌరవ సేనలన్నీ కూడా ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ సంహరిస్తా, పద ముందుకి అన్నాడు అర్జునుడు. ఆ మాటలకి శ్రీకృష్ణుడు రథాన్ని దుర్యోధనుడి యొక్క సేన వైపు నడిపిస్తా ఉన్నాడు. సహదేవుడు, భీమసేనుడు అర్జునుడికి తోడుగా బయలుదేరారు. అది చూసి శకుని పాండవుల వైపు దూసుకొని వచ్చాడు. దుర్యోధనుడేమో సహదేవుడిని గాయపరిచాడు. దాంతో మూర్ఛితుడై సహదేవుడు కొంతసేపటికి తేరుకొని అశ్వసేనను సంహరించేశాడు సహదేవుడు. అర్జునుడు త్రిగర్త సేనల మీదకి వెళ్ళాడు. ఈ త్రిగర్త దేశాధీశ్వరుడైనటువంటి సుశర్మ చాలా గొప్ప బలవంతుడైనటువంటి వాడు, ఒక అక్షౌహిణి సేనాధిపతి అయినటువంటి వాడు. అతడి యొక్క సేనే సంశప్తుకలు అంటారు. ఆ సంశప్తుకులందరినీ కూడా వరుస పెట్టి సంహరిస్తున్నాడు అర్జునుడు. దాదాపుగా అందరూ పోయారు, ఏదో కొద్ది మంది మాత్రమే మిగిలారు. అదిగో ఆ కొద్ది మంది ఇప్పుడు సుశర్మతో సహా అర్జునుడిని ఎదిరించారు. సుశర్మ సోదరుడు సత్యకర్మ అర్జునుడిని ఎదిరిస్తే అర్జునుడు అతడి శిరస్సుని ఖండించాడు. ఆ తర్వాత సత్యసేనుడిని వధించాడు. ఆ తర్వాత సుశర్మని గాయపరిచాడు. ఇద్దరి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. అర్జునుడు తీవ్రమైనటువంటి ఒక బాణాన్ని ప్రయోగిస్తే అది సుశర్మ యొక్క హృదయాన్ని చీల్చి రెండవ వైపున భూమిలోకి దిగబడిపోయింది. దాంతో అతడు నేల మీద పడిపోయి మరణించాడు. అప్పుడు సుశర్మ యొక్క పుత్రులు 45 మంది ఉన్నారు. వాళ్ళు 45 మంది అర్జునుడి మీదకి వచ్చారు. వాళ్ళందరినీ అర్జునుడు వధించాడు. ఇక భీముడేమో దుర్యోధనుడి యొక్క సోదరుడు సుదర్శనుడు అనేటువంటి వాడు ఒకడు మిగిలాడు, దుర్యోధనుడు కాక. అతడు ఎదురుపడ్డాడు, అతని శిరస్సుని ఖండించాడు భీముడు. దాంతో కౌరవ సేన అక్షౌహిణి సేనాధిపతి అయినటువంటి సుశర్మ, ధార్తరాష్ట్రంలో మిగిలినటువంటి సుదర్శనుడు ఇద్దరు చనిపోగా
ఇక దుర్యోధనుడు ఒక్కడు మిగిలాడు. అంటే ధృతరాష్ట్రుడి యొక్క సంతానంలో దుర్యోధనుడు మాత్రం మిగిలారు. 99 మంది అయిపోయారు. ఇక శకుని ఉలూకులు సహదేవుని ఎదిరించి పోరాటం సాగిస్తూ ఉన్నారు. అప్పుడు కౌరవ పాండవుల సేనల మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు శకుని ఉలూకులకి ఇక్కడ సహదేవుడికి మధ్య యుద్ధం జరగబోతూ ఉంది. మరి వాళ్ళ మధ్య ఎలా యుద్ధం జరిగిందో, ఆ తర్వాత మరి దుర్యోధనుడు ఏ ప్రకారంగా తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం పారిపోయాడో, ఏం చేశాడో, ఇవన్నీ కూడా మనం రేపు చెప్పుకుందాం.